ఆయన మాజీ మినిస్టర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచారు. పార్టీ అధికారంలోకి రాకున్నా ఆయనలో జోష్ మాత్రం తగ్గలేదు. రేవంత్ రెడ్డితో ఆ మాజీ మంత్రికి పాత వైరం కొనసాగుతూ వస్తోంది. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ప్రయత్నించినా సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా అడ్డుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఆయన వస్తారంటే ఎందుకు వద్దంటున్నారు? అసలేంటి తెర వెనుక కథ? ఏడు పదుల వయసు కానీ 25 కుర్రాడిలా పరుగులు పెట్టే మనసు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నాయకుడు చామకూర మల్లారెడ్డి. 76 వయసులో కూడా జోష్ మీదుంటారు. కేసీఆర్ హయాంలో మంత్రిగా సంచలన వ్యాఖ్యలు చేసేవారు మల్లారెడ్డి. అప్పట్లో ఆయన వ్యాఖ్యలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫిదా అయ్యేవారు. అయితే రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అరే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం చూసి జనం విస్తుపోయేవారు. మల్లారెడ్డి రేవంత్ రెడ్డి మధ్య వ్యక్తిగత ఆరోపణలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య కాక పుట్టించాయి. అధికార బలంతో మల్లారెడ్డి రెచ్చిపోయేవారు. అయినా రేవంత్ రెడ్డి కూడా తగ్గకుండా గట్టి కౌంటర్ ఇచ్చేవారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి మల్లారెడ్డిపై గట్టి ఎఫెక్టే పడింది. రేవంత్ రెడ్డితో ఉన్న వైరం కారణంగా మల్లారెడ్డికి ఆర్థిక చిక్కులు వచ్చి పడ్డాయి. మల్లారెడ్డి కాలేజీల్లో ఏ చిన్న సంఘటన జరిగినా కేసుల మీద కేసులు పెడుతున్నారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలిస్తే చాలు వేగంగా చర్యలు తీసుకుంటోంది రేవంత్ సర్కార్. మల్లారెడ్డి ఆర్థిక మూలాలపై గురిపెట్టి కొడుతున్నారు రేవంత్ రెడ్డి. దీంతో మల్లారెడ్డి పార్టీ మారాలన్న ప్రయత్నం కూడా చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కూడా బెంగళూరులో కలిశారు మాజీ మంత్రి. అయినా మల్లారెడ్డికి కాంగ్రెస్ గేట్లు తెరుచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని కూడా కలిశారు మల్లారెడ్డి. అయినా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా రేవంత్ టీం అడ్డుపడుతున్నట్టు సమాచారం. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని ఒక పక్క ఆర్థికంగా మరోపక్క రాజకీయంగా దెబ్బతీసే వ్యూహం పన్నారు రేవంత్ రెడ్డి. రాజకీయంగా మర్రి చెట్టులా ఎదిగిన మల్లారెడ్డిని దెబ్బతీసేందుకు పైన కొమ్మలు కింద వేర్లని తొలగించే పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగా మల్లారెడ్డి అనుచరులను కాంగ్రెస్లో చేర్చుకుంటూ మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మల్లారెడ్డిని బలహీనపరిచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో 27 మంది కార్పొరేటర్లలో డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ సహా 12 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మేయర్ పీఠం కదులుతోంది. పక్కనున్న బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 6 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మేడ్చల్ నియోజకవర్గంలోని 2 కార్పొరేషన్లపై కాంగ్రెస్ జెండా ఎగిరినట్లే. ఘట్కేసర్ మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఒక పక్క కేటీఆర్ పర్యటిస్తున్న సమయంలోనే ఘట్కేసర్ బీఆర్ఎస్ నాయకులు రాజీనామాలు చేయడం గమనార్హం. ఇలా అన్ని విధాలుగా మేడ్చల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ బాగా బలహీనమైపోయింది. ప్రధాన అనుచరులను మల్లారెడ్డికి దూరం చేయడంతో రాజకీయంగా ఆయనకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగా భావించవచ్చు. ఇది శాంపిలేనంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. గతంలో ఎగిరెగిరి పడ్డందుకు పాపం మల్లారెడ్డి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేలా ఉంది చూస్తుంటే.